సార్ అదే డిస్కస్ చేసాం సార్ ఇక్కడ అదే సార్ ముందు చెప్పినట్టు ఎస్ఎఫ్ఆర్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇది ఫేజ్ 2 లో మనం జూన్ కూడా రిలీజ్ అవుతుంది. సో హౌసింగ్ ఆఫ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి రెగ్యులర్ రివ్యూ చేసి మాట్లాడుతూ ఉండాలి. చిన్న చిన్న ఈ ఇష్యూస్ వల్ల మనం ముందుకు వెళ్ళట్లేదు, గ్రౌండింగ్ చేయలేము. దీని గురువారెడ్డిపాలెం మళ్ళీ సేమ్ థింగ్. ఆడి వారు ప్లీజ్ దిస్ గురువారెడ్డిపాలెం కెనాట్ కంటిన్యూ. మనం ఇప్పుడే చూస్తాం సార్. జనరల్గా ఈ ల్యాండ్ ఇష్యూస్ ఆల్సో ట్రై టు రేస్. ఇక్కడ లిస్ట్ ఉన్నాయి, ఇది కాకుండా ఏదైనా ఉంటే రేస్ చేయొచ్చు. ఇక్కడ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎట్లా మనం ట్యాకిల్ చేయొచ్చు అండ్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఆల్సో వీ విల్ బి ఏబుల్ టు. ఆప్షన్ 3 ఇచ్చిన వాళ్ళకి ఎట్లా మనం కడతాము అండ్ ఆప్షన్ 1, 2 లో కూడా కొంతమందిని ఫోర్సిబుల్ గా, యాక్చువల్లీ ఆప్షన్ 3 వాళ్ళు ఫోర్సిబుల్ గా మనం ఆప్షన్ 1 and 2 లో ఇచ్చేసి దెన్ వాళ్ళు కూడా ఇప్పుడు గ్రౌండింగ్ చేశారు కానీ ముందుకు పెద్దగా మూవ్మెంట్ రావట్లేదు. సో దానికి కూడా ఎట్లా ఒక డెసిషన్ తీసుకున్నారు, ఎట్లా చేస్తాము అండ్ అది కూడా మన అందరి సహకారంతో వీ విల్ బి ఏబుల్ టు గో ఫార్వర్డ్. సో అది కూడా కొంచెం క్లారిటీ ఆల్సో వీ విల్ బి ఏబుల్ టు గివ్. అండ్ లాస్ట్గా మనకి కొన్ని జనరల్ శాంక్షన్ సమస్యలు ఉన్నాయి. సో ఇది కూడా డిస్కస్ చేసి వీ విల్ బి ఏబుల్ టు క్లియర్. కలెక్టర్ మీద ఎలిజిబుల్ అని చెప్పేసి కొంతమంది హైకోర్టులో అప్రోచ్ అయ్యారు సార్. దానికి ఎలిజిబుల్ ఆప్షన్ చెప్పి కోర్టు ఆప్షన్ సార్. దాని దగ్గర మళ్ళీ సో పక్కా ఇచ్చేసారంటే ఇప్పుడు కోర్టు కేసు కాదు, డిస్పోజల్ సార్. సెలక్షన్ అయిన తర్వాత ఇన్ఎలిజిబుల్ ఉన్నారని డీటెయిల్ గా ఎంక్వైరీ చేసి వాళ్ళని తొలగించమని మాట ఇచ్చారు సార్. అట్లా ఏమిచ్చింది ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు సార్. రిపోర్ట్ ఇవ్వమని ఎక్కడ కోర్టు. బట్ ఇన్ ద మీన్ టైమ్ వాళ్ళు పోయింది వచ్చేసి ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉన్నారు అన్నారు కాబట్టి మన వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని ఇన్ఎలిజిబుల్ మోడల్ డిమాండ్ చేస్తే సార్ స్టోన్ ప్లాంటేషన్ సార్. స్టోన్ ప్లాంటేషన్ లోకల్ గా సమ్ లేబర్ పెట్టేసి యు గెట్ ద స్టోన్ ప్లాంటేషన్ కంప్లీటెడ్. ఓకే అన్ని లెవెలింగ్ అయిపోయింది. ఒక ఏరియా మాత్రం లెవెలింగ్ కాలేదు, 278 ప్లాట్స్. సో అది తప్ప వాటిని వీళ్ళకు పేమెంట్ సార్ కొన్ని స్టోన్స్ కూడా తగ్గించారు, వస్తున్నాయన్న సార్ 2 days లో. ఇది రోజు మొత్తం తగ్గించారు లేదు సార్, మొదలు చేసేస్తాం సార్. మీరు స్టార్ట్ చేయండి. when we have another constituency level review, that is SN review చేసినప్పుడు ఇది అట్లీస్ట్ 270 తప్ప అవి అన్ని ప్లాట్స్ డిమార్కేషన్ అయిపోవాలి. ఓకే షూర్. we will come and personally check. గురువారెడ్డిపాలెం మాడే గారు సాల్వ్ అయిందా లేదా చేయండి స్టేటస్ ఆర్డర్ ఇచ్చారు సార్. అయితే ఇన్ ద మీన్ టైమ్ మనం ఆల్రెడీ ఎంక్వైరీ చేసి ఇనెలిజిబుల్ బెనిఫిషరీస్ని తీసేసామని చెప్పి కౌంటర్ వేసాం సార్. ఒకసారి ఇంటర్వ్యూ ఆర్డర్ తర్వాత సబ్మిట్ చేయండి. we will go into అక్కడ పొలిటికల్ మోటివేషనే ఉంది. చాలా మంది లబ్ధిదారులు ఎస్సీలు, బీసీలు, మైనారిటీలే అక్కడ జనాభాలో ఇళ్ల స్థలాలు అడుగుతున్న వాళ్ళు. అన్ఫార్చునేట్లీ మనం ఇప్పటివరకు ఒక్క పట్టా కూడా అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయాం. కోర్టుకి త్వరగా మీరు కౌంటర్ ఇచ్చి ఎంత త్వరగా అయితే త్వరగా ఇళ్ళ పట్టాలు అక్కడ ఇస్తే మంచిది. ఒకదానికి ఇచ్చి మళ్ళీ వేరే వాళ్ళు అడిగితే అది క్యాన్సిల్ చేసుకోవాలి. పట్టాలను ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సార్. క్యాన్సిలేషన్ కోసం అది ఇప్పుడు రాశాను సార్. తర్వాత ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా ఇవ్వమని చెప్పారు సార్. కానీ మనం 90 days కోసం కేటాయించిన ల్యాండ్ అనేది ప్రపోజల్స్ కలెక్టరేట్ పంపించాం సార్. ఇప్పుడు మన ల్యాండ్ అక్విజిషన్ ఎమ్మెల్యే గారు వేటపాలెం మండలంలో కూడా చూడమని చెప్పారు సార్. సేమ్ డిపిఆర్. అవును సార్, సేమ్ డిపిఆర్. అదే రూరల్ ఆర్ సేమ్ డిపిఆర్. అవును సార్. ఓకే ఆల్టర్నేటివ్ ఫిషెస్ చూసారా? ఆల్టర్నేటివ్ బెనిఫిషరీస్ ని ఈ 140 చూడలేదు సార్. ఆల్రెడీ ఐడెంటిఫై 200 దాకా ఐడెంటిఫై చేస్తున్నాం సార్. ఈ 140 చేయలేదంటే సరెండర్ చేస్తా సార్. టోటల్ 4 sites సార్, 9 లేఅవుట్స్ సార్. వాటిలో ఆల్రెడీ అన్ని సర్వేలో మార్కింగ్ అయితే చేశారు కానీ స్టోన్ ప్లాంటేషన్ చిన్న చిన్న రోడ్స్ కూడా చేంజెస్ చేయాల్సినవి ఉన్నాయి సార్. గత బిల్ పెండింగ్ ఉండడం వల్ల కాంట్రాక్ట్స్ ఎవరు వాళ్ళు యాజిటేట్ చేస్తున్నారు సార్. ఎవరు వచ్చినా మేము మా బిల్లు ముందు క్లియర్ చేయాలని
పాత అంతమంది చేసిన వాళ్ళు ఎక్కడికి ల్యాండ్ ఐడెంటిఫై చేసి అలాట్ చేశారు సార్. అప్పుడు ఉన్న ల్యాండ్ హౌస్ సైడ్ పట్టాలు జనరల్గా లబ్ధిదారు కన్సెంట్తో వాళ్ళతో మాట్లాడి చర్చించి గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్ ఉంటే అసైన్ ల్యాండ్ రిజ్యూమ్ చేసి హౌస్ సైడ్ పట్టా ఇవ్వడం, థర్డ్ సార్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవడం. సో గవర్నమెంట్ ల్యాండ్లో కూడా కొన్ని చోట్ల సార్ ఆన్ రికార్డ్ మన డిపిఆర్ తయారు చేసి పట్టా ఇచ్చిన తర్వాత సార్ శాంక్షన్ వచ్చాయి. ఇప్పుడు గ్రౌండింగ్కి మనం సిద్ధం అవుతూ ఉంటాము. ఈ టైంలో కొంతమంది ఏదో కారణం చెప్పి గ్రౌండ్ అవ్వట్లేదు. సో అక్కడ ఎట్లా ముందుకు వెళ్ళాలి, అది ఎక్కడ కొద్దిగా మనకి హెల్ప్ కావాలి సార్ స్థాయిలో. ఎందుకంటే ఇవన్నీ గతంలోనే పట్టా ఇచ్చారు. ఒక ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చూసాను, ఒక ల్యాండ్ ఎక్వైర్ అయింది సార్. నా ల్యాండ్ ఎక్విజిషన్ అవార్డ్ పాస్ అయింది, డబ్బు పే చేసి ల్యాండ్ స్వాధీనం చేసుకున్నాము. ఇప్పుడు అక్కడ కాదు, మాకు కొంతమందికి ఇక్కడ ఇవ్వండి, కొంతమంది కొత్త ల్యాండ్ ఎక్వైర్ చేయండి ఇది చెప్తున్నారు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే ఎక్కడికి చేసాము అక్కడ గ్రౌండ్ కావాలి, 90 days ఏదైనా వచ్చినా మీరు ప్రపోజల్ తయారు చేయమని చెప్తున్నారు సార్. ఈ కారణం వల్ల కొన్ని లేఅవుట్లో గ్రౌండ్ అవ్వట్లేదు. సో అక్కడ లబ్ధిదారులతో మాట్లాడడానికి మేము కూడా మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు కూడా ఫీల్డ్లో కూడా డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేసుకొని. సో అటువంటి ఎట్లా ముందుకు వెళ్ళాలి ఒకసారి ఇక్కడ లబ్ధిదారులతో మాట్లాడి వాళ్ళకి ఇంకా కన్విన్స్ చేయడం, లేకపోతే 2 గ్రూప్స్ అయిపోయినాయి, ఒక గ్రూప్ మాకు ఇవ్వండి, ఇంకో గ్రూప్కి ల్యాండ్ ఎక్వైర్ చేయండి, అట్లా ఉంటాయి సార్. సో ఈ లేఅవుట్ వారీగా ఉంది సార్. సో దాని మీద ఓకే అసలు ఇది చేయలేము, అక్కడ మనకు చేతుల స్థాయిలో కూడా సమస్యలు ఉంటాయి, అక్కడ కూడా అట్లా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పినా ఎక్కడైనా ఎవరు చెప్పినా సార్ దాన్ని ఏదైనా ఉంటే ఫ్రెష్ ప్రపోజల్ తయారు చేసి మన గవర్నమెంట్కి పంపించాల్సి ఉంటుంది. అదర్వైజ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పట్టా ఇచ్చారు మీరు గ్రౌండ్ ఎందుకు అవ్వట్లేదు, చేతుల స్థాయిలో లాంటి సమస్యల వల్ల గ్రౌండింగ్ చూపించలేకపోతున్నాము. సో ఇవన్నీ అదర్వైజ్ చేయలేమని చెప్పి ఓకే ఒక ఫైనల్ డిసిజన్కి తీసుకోవచ్చి అసలు చేయలేము, లేకపోతే ఫ్యూచర్ సెకండ్ ఫేజ్లో చేస్తాము. ఆ డిసిజన్ కూడా లేఅవుట్ వారీగా మనం తీసుకొని డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసి దాన్ని ఫ్రెష్గా ఏదైనా చేయాలంటే చేసుకోవాలి సార్. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ అన్ని చోట్ల మనం మొదలు పెడితే గవర్నమెంట్లో అప్రూవల్ రాదు, ఎందుకంటే పాతది ఇంకా మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఆ పరిస్థితిలో కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ కూడా వాళ్ళు అన్లెస్ అని అంటే ఇట్ ఈస్ రియల్లీ కొత్త వాళ్ళు లబ్ధిదారులు 90 days వచ్చే వాళ్ళు ఉంటే 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు తప్ప ఆల్రెడీ ఇచ్చారు ఎందుకు చేయబోతున్నారు అట్లా వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఉంటారు సార్. ఎందుకంటే పాత ల్యాండ్ లెవెలింగ్ అన్ని కూడా డబ్బు రిలీజ్ కాలేదు కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా వెంటనే మనకి అప్రూవల్ కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి అట్లీస్ట్ ఎక్కడిక్కడ చేసాము 90% కూడా చేసినా 10% వాళ్ళకు చూసుకొని వాళ్ళు వస్తారు. సో ఏదో మీ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల లేకపోతే వాళ్ళకి మన వాళ్ళ ఆఫీసర్ వల్ల వినడం లేదు, ఏదైనా వేరే పద్ధతిలో వాళ్ళకి కన్విన్స్ చేసే ఉంటే అట్లా సహకారం అవసరం ఉంది సార్. సో దట్స్ ఆల్ సార్. శాండ్ అక్కడ మండలంలోనే ఉన్న శాండ్ తీసుకొచ్చి వాళ్ళు చేసుకుంటే కూడా ఈ ఎస్ఈబి వచ్చి వాళ్ళు వై ఆర్ దే ఆర్ కోఆపరేటింగ్ విత్ ప్రైవేట్ సెక్టర్స్, ప్రైవేట్ వాళ్ళకి సార్ ఒకటి మనకి ఏమి ఇచ్చారు, మీరు ఆన్లైన్ అప్లై చేయాలి వస్తుంది. ఆ మాట మీద ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు సార్. అది కొంత మొబైల్ యాప్ అని తేడా వచ్చింది, దానివల్ల ఇప్పుడు కొన్ని 1 week అనేది అవ్వలేదు. సో ఆ కమిట్మెంట్ ఫ్రీస్ అండ్ వస్తున్నాయి సార్. ఇంకో గ్యాప్ ఉంది, నిజంగా మనం మాట్లాడాం, మన జేపీ వెంచర్ వాళ్ళతో కూడా మాట్లాడాం సార్. అదనంగా తర్వాత లాస్ట్ మీటింగ్ మనం పెట్టుకున్నాం సార్ హౌసింగ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు. తర్వాత డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఒక ఆర్డర్ ఇచ్చింది సార్ ఫర్ హౌసింగ్ అండ్ R&R కాలనీ. ఏదైతే మన జగన్న లేఅవుట్ కాలనీ అలాగే R&R కాలనీ చేస్తున్నాం సార్. మేబీ ఇక్కడ వెలుగొండ లాంటి శాండ్ ఫ్రీగా ఇస్తాం. ఇస్తున్నప్పుడు పక్కనున్న శాండ్ తీసుకుని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే దానికి అబ్జెక్షన్ ఎందుకు చేస్తుంది, ఎస్సీ కేసులు పెట్టుకున్నారు, వాళ్ళు ఇబ్బంది పెట్టుకున్నారు కట్లరీ సార్ సార్. అదే సార్ మనకి కమిషన్ ఏది కమిషన్ ఉంది కెన్ ఎక్స్ప్లెయిన్ సార్. సార్ గుళ్ళాపల్లి Gullakama reservoir completely it is in my jurisdiction and also honorable minister. Only myself and minister. Gullakama reservoir Prakasam జిల్లాలో ముసి ప్లస్ గుళ్ళకమ్మ దాని అనుసంధానంగా సుమారుగా ఒక 5-6 కాన్స్టిట్యున్సీలకు ఇక్కడి నుంచే శాండ్ మనం సప్లై చేయాల్సి ఉంటే
మాకు కూడా ఈవెన్ ముళ్ళాపల్లి విలేజ్కి కూడా నెల్లూరు ఇసుకనే వాడుకోమని మా టీవీ హౌసింగ్ చెప్తారు. వాళ్ళు ట్రాక్టర్లో తీసుకెళ్ళచ్చు, ఎడ్ల బండి మీద తీసుకెళ్ళచ్చు. ನೀವು నవ్వే డేస్ ఎడ్ల బండి ఎవరు వాడట్లేదు సార్ ప్రాక్టికల్గా. ట్రాక్టర్లో వచ్చి తీసుకెళ్తున్నప్పుడు సెబ్ వాళ్ళు వచ్చి, ఎస్సీబీ వాళ్ళు వచ్చి మీ దగ్గర ఏముంది ప్రూఫ్ చూపించండి. వాళ్ళు ఇల్లు కట్టుకునే వాడికి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు, సెక్రటరీ అందుబాటులో లేకపోవచ్చు. ఎక్కడి నుంచి ఏ రీచ్ నుంచి తీసుకెళ్తున్నాడో ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ లెటర్ ఇవ్వాలా, ఎక్కడ ఇల్లు కడుతున్నాడో ఆ పంచాయతీ సెక్రటరీ లెటర్ ఇవ్వాలా. ఈ 2 లెటర్లు కలెక్ట్ చేసుకొని ఓ సామాన్యమైన ఇల్లు కట్టుకున్నాడు ప్రాక్టికల్గా వెళ్ళి తీసుకునేవాడు అనేది కుదరదు సార్. దానికి మీరు ఏదన్నా టెక్నికల్ సొల్యూషన్ ఇవ్వాలి. వాడే ప్రకాశం జిల్లా పెట్టండి సార్ హౌసింగ్. అదే ఉంది సార్, మై సబ్మిషన్ సార్. ఈ లాస్ట్ మీటింగ్ తర్వాత గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది కొన్ని హౌసింగ్ లో కూడా వాళ్ళు డీటెయిల్ ఎస్ఓపి ఇచ్చారు. ఎట్లా పర్మిషన్ ఇవ్వాలి, హౌసింగ్ ఎట్లా చేయాలి, అది మనము ఎక్కడ చేయాలి అనేది కూడా అవసరం సార్. ఎందుకంటే థర్డ్ ఆర్డర్ స్కీమ్ మనకు లేదు కాబట్టి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఒక లిస్ట్ తయారు చేశాను. ఏ విలేజ్ లో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అక్కడ ఎంత క్యూసెక్స్ వస్తాయి, లేకపోతే కందుకూరు ఏరియాలో ఎక్కడైనా ఉంటే చీరాల ఏరియాలో ఎంత క్యూసెక్ ఎక్కడ ఉంది అక్కడ ఎక్స్కవేషన్ చేయొచ్చు. ఎందుకంటే చాలా చోట్ల మనకు వాటర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా సార్, బోర్డ్స్ ఉన్నాయి. ఏపీ వాటర్ వంటి ఎక్కడ కూడా చేయడానికి వెళ్ళలేదు. సో ఇవన్నీ కాన్ఫ్లిక్టింగ్ కారణాల వల్ల కొన్ని కుదరలేదు. బట్ స్ట్రీమ్ లైన్ చేస్తాం సార్, ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది. ఇప్పుడు కొత్త గైడ్లైన్ కూడా వచ్చింది కాబట్టి జేపీ వెంచర్ వారు తీసుకురాకపోయినా లోకల్ వారికి పర్మిషన్ ఇస్తాం సార్. ఇందులో ఒకటే మనకు సమస్య ఉంది సార్, ఇన్ ద గార్బ్ ఆఫ్ దిస్ హౌసింగ్. ఇంకా చాలా చోట్ల కమర్షియల్కి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు తెలియట్లేదు ఎవరు జెన్యున్ గా చేస్తున్నారు, ఎవరు కమర్షియల్ పర్పస్కి వాడుతున్నారు. ఇంకా కొన్ని మండలాల్లో వస్తున్నాయి, ఎస్వీ వాళ్ళు కూడా చూస్తున్నారు. విజిలెన్స్ ఉంది, వాళ్ళ డిపార్ట్మెంట్ సార్, మన జిల్లా కూడా కాదు, విజిలెన్స్ వాళ్ళు చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇష్యూ ఉండడం వల్ల కొద్దిగా కొన్ని చోట్ల ఇవన్నీ ఉన్నాయి సార్. నా ఇప్పుడు కొత్త ఎస్ఓపి వచ్చింది కాబట్టి స్ట్రిక్ట్ గా ఏమనుకుంటున్నామంటే సార్, హౌసింగ్ కూడా ఏదో ఒక టైం ఫిక్స్ చేసి ఎక్కడ ముందు ఎక్కడెక్కడ చేయాలి దాన్ని ఐడెంటిఫై చేయాలి. జాయింట్ కమిటీ అది అయిపోయింది సార్. ఎంత క్వాంటిటీ చేయాలి ఇది కూడా అయిపోయింది. ఒక టైం ఇస్తాం సార్, 3 hours కూడా. ఎందుకంటే రెగ్యులేషన్ ఇంపార్టెంట్, లేకపోతే రేపు నైట్ చేస్తారు, మన వాళ్ళు ఉండరు, మరి ప్రాబ్లం. సో ఒక టైం అట్లా ఫిక్స్ చేసి ఈ హౌసింగ్ బెనిఫిషరీకి ప్రత్యేకంగా తర్వాత గవర్నమెంట్కి ఇంకో పర్మిషన్ అడిగిపోతున్నాం సార్. ఈ బిల్డింగ్కి కూడా మన సచివాలయం బిల్డింగ్, ఆర్బీకే బిల్డింగ్ కూడా అక్కడ ఉన్న ఎస్టిమేట్ ప్రకారం వాళ్ళు ఇవ్వకపోయినా ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంటే చేసుకుంటారు. దాన్ని నేనేం యాడ్ చేస్తున్నానంటే సార్, బిల్డింగ్ కూడా పిఆర్ బిల్డింగ్స్ కూడా మనకి స్టాండ్ వల్ల డిలే అవుతుంది. తర్వాత ఎస్టిమేట్ లో కూడా లీడ్ లేకపోవడం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పి ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు. దానికి ఈ స్పెషల్ గా మన పర్మిషన్ కావాలి సార్ మన జిల్లాకి. ఎందుకంటే వీఆర్ సెంట్ ఎఫిషియెంట్ డిస్ట్రిక్ట్, దానికి కూడా ప్రపోజల్ రాకపోతున్నాను సార్. హౌసింగ్ వరకు మేము ఈ వీక్ లో నెక్స్ట్ వీక్ లో పరిష్కారం చేసి ఎక్కడెక్కడ ఎట్లా చేయాలి ఒక గైడ్లైన్స్ పద్ధతిలో పబ్లిక్ హౌసింగ్ కట్టేదానికి ఫ్రీగా ఎట్లయినా మీరు ఎట్లా చేస్తారో అది చేసేయండి. అది పబ్లిక్ ఇన్కరెన్స్ లేకుండా చెప్పండి ఫర్ వీటికి కూడా సార్ సచివాలయాలు. టేక్ పర్మిషన్ మనకి ఏం లేదు, పబ్లిక్ ఇన్వెంట్స్ పరిష్కారం చేస్తారు. వైల్ యు ఆర్ స్పీకింగ్ టు ద సెకండ్ ఆర్డర్ స్కీమ్ నుంచి కూడా జిల్లాలో చేసుకోండి, హౌసింగ్ వరకు లోకల్ లెవెల్ చేసుకోమని ఇచ్చారు కాబట్టి ఇది మాట్లాడుతున్నాం సార్. అది మేము చేయబోతున్నాం, కానీ ఎక్స్కవేట్ చేయాలి. లేకపోతే జేపీ వెంచర్ వాళ్ళకి ఇక్కడ కూడా పర్మిషన్ వచ్చేది కదా సార్, ఇది లేదు కదా, ఎందుకంటే లేదు. సో హౌసింగ్ వరకు వర్కౌట్ చేస్తాం సార్. 12 మంది గారు చెప్పినట్టు హౌసింగ్ దీనికి రెండు కూడా మేము స్లో అవుతుంది సార్ మన వరకు కూడా. తప్పకుండా సార్ ఇమీడియట్లీ టేక్ ఇట్. ఎక్కడ కూడా గిరిజాశంకర్తో మాట్లాడడం లేదు సార్, ఆయన కూడా పర్మిషన్ ఇస్తున్నారు, మేబీ మిగతా కూడా వచ్చి ఉంటాయి. సో అది కూడా చేసుకుంటాము. సో అన్ని కూడా కంటిన్యూస్ గా ప్యారలల్ గా జరిగే వర్క్స్ కాబట్టి మీరు లబ్ధిదారుల మోటివేషన్ చాలా అవసరం. ఏ విధంగా పూర్తి అవుతుంది, ఏ విధంగా మ్యాన్ మెషినరీ సప్లై చేస్తున్నారు, రెగ్యులర్ గా మాట్లాడుతుంటే వీ క్యాన్ అచీవ్ గుడ్ ప్రోగ్రెస్ అండ్ విల్ బీ టేకింగ్ హెల్ప్ సార్ ఆల్వేస్. ఇప్పుడు ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టుకుంటాం సార్ నా డిస్ట్రిక్ట్ లెవెల్. ఇది ఒక బిల్డింగ్ కూడా పెట్టుకుంటాం సార్, సో దట్ వీ క్యాన్ ఆల్వేస్ ఇన్వాల్వ్ లోకల్ రిప్రజెంటేటివ్ అట్ సర్పంచ్ లెవెల్, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు. ఆ విధంగా మనం చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి సర్పంచ్లు. దయచేసి మీరందరూ కూడా ఆఫీసర్లు అందరూ కూడా ప్లీజ్ లుక్ ఎట్ సర్పంచ్ కూడా కొద్దిగా మీరు వాళ్ళ ఇది కూడా తీసుకోండి, గైడెన్స్ కూడా తీసుకోవడం కోరుతాను. తప్పకుండా సార్, ఇది అధికారం లేరు ఎదుగులో వస్తే చూడండి, అది ఉండండి ల్యాండ్ ప్రాబ్లం ఉంది.
నంబర్ పంపించారు అప్పుడు సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంతమంది నంబర్ ఆఫ్ ఎక్కువ పెట్టుకున్నారు సార్ అప్పుడు అప్రూవల్ వచ్చింది. అది ల్యాండ్ ఉండాలి కదా. సార్ అది సెకండ్ టైం సెకండ్ ఫేజ్ వాళ్ళకి అటెండ్ చేశాను సార్ కొత్తపట్నం 57 మందికి ఇన్ఎలిజిబుల్ చేస్తున్నారు కదా మాకు అంటే ఆల్రెడీ అక్కడ ల్యాండ్ ఎక్కువ చేస్తున్నారు కదా మొదట బెనిఫిషియర్స్కి. లేదు సార్ అప్పటికే ఇన్ఎలిజిబుల్ అనేది ఫైనలైజ్ అయింది సార్. దానికైతే మీరు లిస్ట్ ఎక్కువ అప్డేట్ చేశారు. ఫస్ట్ వాళ్ళు డిస్ప్లే చేశారండి సార్ పంచాయతీలో. ఎంత చేస్తారు మళ్ళీ ఎలిజిబుల్ బెనిఫిషియర్స్ లేకుండా లిస్ట్ అయితే ఇల్లు కట్టాలి, కట్టుకోవాలంటే చాలా సమస్యలు వస్తాయి. పరిష్కారం చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో సాధ్యమవుతుంది. ఈ రోజు ఉన్నటువంటి కొన్ని విషయాలు శాండ్ ఇష్యూ కానీ, సిమెంట్ ఇష్యూ కానీ, ల్యాండ్ దూరం ఉందా దగ్గరలో ఉందా ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తూ మన హౌసింగ్ ప్రోగ్రెస్ ఇంప్రూవ్ చేయాలని అందరికీ కోరుకుంటూ ఈరోజు మంత్రి గారికి రావడం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ